టీవీ నేను పర్వీన్ ఇక డీటెయిల్ చూస్తే కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దళిత బంధు బాధితులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా కౌశిక్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. కౌశిక్ రెడ్డిని అడ్డుకోవడంతో పోలీసులకు దళిత బంధు బాధితులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దళిత బంధు బాధితులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా కౌశిక్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. కౌశిక్ రెడ్డిని అడ్డుకోవడంతో పోలీసులకు దళిత బంధు బాధితులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గుడ్ ఆఫ్టర్నూన్ పర్వీన్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రాజకీయాలు వేడెక్కాయి. దళితులకు రెండో విడత దళిత బంధు విడుదల చేయాలంటూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దళిత బంధు రెండో విడత విడుదల చేసే వరకు లబ్ధిదారుల తరపున పోరాటం చేస్తానని ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి అల్టిమేటం కూడా జారీ చేశారు. అయితే ఇందులో భాగంగా నేటి నుండి లబ్ధిదారుల వద్ద నుండి ఈ దళిత బంధు రెండో విడతలు విడుదల చేయాలంటూ ఒక వినతి పత్రాల స్వీకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ రోజు ఏదైతే వినతి పత్రాలు సమర్పించేందుకు వచ్చిన లబ్ధిదారులతో కలిసి ఆయన హుజురాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాకు బయలుదేరారు. ఆ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం అక్కడే ధర్నాకు యత్నించడంతో ఇది గమనించిన పోలీసులు అది అడ్డుకున్నారు. దీంతో ఇటు కౌశిక్ రెడ్డి అనుచరులు అటు దళితులు ఇటు పోలీసులకు మధ్యన వాగ్వాదం చోటు చేసుకునే పరిస్థితి ఉద్రిక్తకు దారితీసింది. దీంతో పరిస్థితి క్షణానికి దిగజారిపోతుండటంతో బలవంతంగా పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ తోపులాట్లో కౌశిక్ రెడ్డికి స్వల్ప అస్వస్థత గురి కావడంతో ఆయన వెంటనే అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ప్రథమ చికిత్సను అయితే అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇది గమనించిన లబ్ధిదారుల కుటుంబాలు, ఏదైతే దళిత బంధు లబ్ధిదారుల కుటుంబాలు అయితే కరీంనగర్ వరంగల్ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాయి ప్రజెంట్. అయితే దీంతో ఇటు రాజీవ్ ఇటు వరంగల్ కరీంనగర్ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ కూడా స్తంభించిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి దళిత బంధు రెండో విడుదల చేయాలని కూడా దళిత బంధు లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల మాత్రం కౌశిక్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, మేము న్యాయంగానే పోరాటం చేస్తున్నాం కదని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత దళిత బంధు విడుదలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును మాత్రం కాంగ్రెస్ శ్రేణులు ఖండిస్తున్నాయి. అంటే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు దొంగ అన్న తీరుగా ఉన్నది అంటూ కూడా వాడు మండిపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల వేళ ఏదైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు నిధులను విడుదల చేసినప్పటికీ కౌశిక్ రెడ్డి వాటిని నిలిపివేశారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి ఈ హై డ్రామాలకు తెరతీయకుండా సాఫ్ట్గా వ్యవహరించాలని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు మాత్రం హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కించిందని కూడా చెప్పొచ్చు. ప్రవీణ్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.
పల్నాడు జిల్లా మాచర్ల నాగార్జున సాగర్ డ్యాంపై ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల మధ్య వివాదం నెలకొంది. సాగర్ డ్యాంపై కుడి కాలువ రీడింగ్ ను పరిశీలించేందుకు వచ్చారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు టీఎస్ అధికారులను అడ్డుకున్నారు. ఇక ఏపీ ఇరిగేషన్ అధికారులు దీంతో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేశారు తెలంగాణ అధికారులు. పల్నాడు జిల్లా మాచర్ల నాగార్జున సాగర్ డ్యాంపై ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల మధ్య వివాదం నెలకొంది. సాగర్ డ్యాంపై కుడి కాలువ రీడింగ్ ను పరిశీలించేందుకు వచ్చారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు టీఎస్ అధికారులను అడ్డుకున్నారు. ఇక ఏపీ ఇరిగేషన్ అధికారులు దీంతో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేశారు తెలంగాణ అధికారులు.